కాకుండా తల్లిదండ్రులను మోసం చేసి ఇష్టానుసారంగా అడ్మిషన్ తీసుకుంటున్న పల్లె స్కూల్పై చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న పల్లె స్కూల్పై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను మోసం చేసి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పల్లె స్కూల్పై చర్యలు తీసుకోవాలి. అడ్మిషన్స్ పేరుతోనే విచ్చలవిడిగా వసూలు చేస్తున్న పల్లె స్కూల్పై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను మోసం చేస్తున్న పల్లె స్కూల్ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పల్లె స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తల్లిదండ్రులను మోసం చేసి ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫీజు తీసుకుంటున్న పల్లె స్కూల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రావాలి ఎంఈఓ వెంటనే. ఒకసారి రికార్డ్ చేసుకున్నాను ఇక్కడ. ఏదో రకంగా భయపెట్టడం అనేది పల్లవి స్కూల్ యాజమాన్యం మొత్తం మీద ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి ఇష్టపైగా మేము ధర్నా చేయడానికి వచ్చాము. ఇక్కడ ఇష్టానుసారంగా బుక్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ సుమారు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా అడ్మిషన్ ఫీజుతోని 1500 రూపాయలు వసూలు చేస్తూ ఫస్ట్ క్లాస్కి 40,000 రూపాయలు. అదే లోకల్గా బస్సులో నుంచి పిల్లలు లోకల్ నారాయణఖేడ్ లోకల్ ప్రాంతం నుంచి వచ్చినట్లయితే బస్సు ఫీజు కూడా 6,000 రూపాయలు చొప్పున, అలాగే బుక్స్ యూనిఫామ్ అని చెప్పేసి 6,000 రూపాయల అదనంగా మొత్తం 52,500 రూపాయలు ఫీజు ఇష్టానుసారంగా ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు విచ్చలవిడిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బుక్స్ దొరికినాయని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా పట్టుకొని ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇక్కడ సార్ పేరు ఓం ప్రకాష్ సార్ ఇక్కడ ఉండే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే ఇష్టానుసారంగా దాడులు చేయించడం అనేది చాలా సిగ్గుసేటు. వాస్తవానికి ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఈ స్కూల్లో పార్ట్నర్షిప్ ఉండే మా పైన దాడికి దిగడం అనేది కూడా చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. అలాగే తక్షణమే డిఓ స్పందించి ఇక్కడ స్కూల్ గుర్తింపుని కూడా రద్దు చేసి మొత్తానికి కూడా స్కూల్ సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.